సాయమను ఇప్పుడు చెప్పే ముచ్చటంతా నాదే. ఇక నా మొగుడు నేను నా చెల్లె నా అయ్య. పల్లెటూరు అంటేనే అల్లుడు మామ కొట్లాటలు పెళ్ళం కొట్లాటలు బామరదల్ల సరసాలు అంతే కదా. ఇక చూడురు చిన్నగా మెల్లగా ఎండాకాలం పూట బయట ఏం తిరుగుతారు, ఫోన్లు చూసుకుంటా మంచిగా నవ్వుకోరి. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనవో ముద్దు గుమ్మ, నువ్వు లంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే చూడలేని నీ పైన బొమ్మ, లంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే చూడలేని ఓ ముద్దు గుమ్మ. ఇగో ఈ చీమలకు అగ్గిదాలుగా బువ్వ కూర వండుకుందామంటే నీ చీమలు మోపైతానే ఎక్కడ బువ్వ అక్కడనే నాశనం అయిపోతుంది అని పాడుగాను. ఏం చేస్తుందో ఏమవుతుంది, ఉల్లిగడ్డలకు ఎల్లిపాయలకు తేడా తెలుస్తలేదు నాకు. అట్లా తీరుతుంది నా పని. ఏం చెప్తాడో మరి నీ బతుకు అగ్గిదాలుగా ఎందుకు బతుకుతానవరా? నీ అసంటి వాళ్ళు ఎందుకు బతుకుతారు? మంచి మంచి వాళ్ళు అందరు చచ్చిపోతారు అవునా? నీ అవ్వ పొద్దుగల ఏం రోజులే అస్సలు వంట నీది కంపోలే. చిన్న పోరని వాయే పెరిగేళ్ళు అవుతాను పండు పండు బిడ్డ కొద్దిగా మానవ అనిపించాలి చేతకు. సుఖం అత్తే ముఖం గడక తీరలేదట, అట్లున్నదిరా నీ పంతనము. మా అయ్య 2 ఎకరాలు ఇచ్చిండు పొలం. ఆ పొలం చేసుకుంటే ఏందిరా ఏమో ఇంట్లో వంట ఎప్పటికీ ఎద్దు నన్ను బుద్ధి ఉండదట, బుద్ధి నన్నుకి ఎద్దు ఉండదట. అట్లా ఎత్తాండు పండు పండు. ఇంకా నువ్వు వండు, నువ్వేమో ఆడదా లెక్క వంటే నేను మొగోళ్ళ లెక్క కొట్టుకట్టని చేస్తా. పండురా మానందా కూడా పొద్దుగా లేచిగా ఎడ్లను పట్టుకొని పోయి, లేకపోతే ట్రాక్టర్ పెట్టో దున్నిచ్చి మరి పెళ్ళమా పంట వేసుకుందామే, మరి పొలంలో పత్తి వేసుకుందామా, లేకపోతే వడ్లు వేసుకుందామా? ఏం లేదు. తెలివైతే తక్కువ ఆకలి ఎక్కువ. అండినవా అండినవా? ఏం కూర అండినావు? చికెన్ అండినా, మటన్ అండినవా? ఏత్తా నా బొత్తల పండు. మళ్ళా పెంచడైతాను ఇంత కొడుకు బొత్త. పని లేదు పాట లేదు. ఎంత పని చేసినా కూటికి, ఏం చేసినా కాటికే. నువ్వు వేసి ఏం చేస్తావే? ఓ నేను చెప్తున్నా కట్టం, నేను చెప్తున్నా కట్టం పలిగిపోతుందని మాట్లాడతాను. నీతో ఎగియలేక తలనొప్పి కాబట్టి ఒర్రి నిన్న నాశనంగా ఆవడతి. ఏం చేస్తావే? నన్ను మింగుతావు ఇక నువ్వు లడ్డువాయే నోట్లు వేసుకొని లటుక్కుమని మింగుతా. రంది లేని రాజ బతుకుతా నిన్ను లగ్గం చేసుకొని. ఇంట్లో పని నువ్వే చేయబడుతుంది, బయట పని నువ్వే చేయబడుతుంది. నేనేమో పంకేసుకొని పండబడుతుంది. నీ వాళ్ళు ఇచ్చిన 2 ఎకరాల భూమి సాత కాకనే కౌలుకి ఇత్తివి. ఆ కౌలు నోడి చేసుకుని పైసలు ఇస్తే మంచి ఇల్లు ఎగిరి పెడుతుంది, పందిరి పచ్చబడుతుంది. ఏమి కొడుతున్నావే? కంపలేసినట్టే మీది కొడుతున్నావు. నీతో ఎగిచ్చుడు అట్టే ఉన్నట్టుంది. ఆ కామని ఇచ్చినావా? నువ్వు ఆ కామని తెచ్చినవే. ఏం తోరినా గొర్రెకు బెత్తడే తోకన్నట్టు నువ్వు గొడ్డు లెక్క పెరిగినావు కానీ ఇంటనే తెలియలేకపాయ, బతుకు తెరుగు తెలియలేకపాయ. ఏం మనిషిరా నువ్వు? నడ్డి కాలుతోడదంతా నడీశ్వర్ల పడాలి. ఏమనుకుంటున్నావు? పాడుతావు. మా అయ్య 2 ఎకరాల పొలం ఇచ్చింది తిని పడ్డానికి కాదు, కట్టం చేసుకొని బతకడానికి. నాడు ఇంట్లో వంట పళ్ళు రాలగొడతా. నడవరా ఇన్నే చూసుకుంటుంటాను అంత అక్కడ పడతావు. ఏమనుకుంటాను? నేను నడవనే. ఏం చేసుకుంటావు? చేసుకోపోనాడు. ఏం చేసుకుంటావు? చేసుకోవా. ఇంట్లో ఉన్నావనుకో ఇవాళ నీ సంగతి ఎట్లుంటదో. ఏదో పీకంతి పెండ్లం ఎందుకనాలా అని నవ్వుకుంటా మంచిగా ఉంటే నా మీకే గుర్రం లేసినట్లు ఎత్తాంది. ఏం చెప్తావే నువ్వు నన్ను? ఏం చేస్తానా? నువ్వు పనికి పోతేనే పొలం కాడికి పోతేనే మంచిది, లేకపోతే నిన్ను ఎట్లా కంటారు? నేను పోనే ఏం చేసుకుంటావు? చేసుకోపా. అంటే పన్ను అల్లారా? అయ్యో ఎట్లా కనబడతాను? పని చేయమంటే లగ్గం కాకముందు నీ అమ్మాయి కూర్చుని పెట్టి సాధిండ్రు. లగ్గమైనాక అట్లుంటది కొడుక, మారుతాయి రూల్స్. నడుతున్నా లగ్గం కాకముందుకే మంచిగుందినా బతుకుని అవ్వ. ఈ పెళ్లి కాకముందు అయితే అమ్మాయి తెచ్చి పెడతా అంటే దీన్ని పలిచినావు. ఇప్పుడు లగ్గమైంది అట్లుంటది కొడుక, పని చేయాలి. ఏమనుకుంటావో? నడువో
ఎండాకాలం పూట పొద్దుగాల పోయి పని చేసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వస్తాడు ఎవడన్నా. ఈడు తిండికి ముంగటుంటాడు. పొద్దుగాల కాదు కదా 4 సార్లు తింటాడు ఈడు అన్నం. అన్నానికేమో బండి కడతాడు ఈడు. ఈ బాడకం నన్ను మంచుకున్న లగ్గం చేసుకోలే, నాకు పింఛన్ వస్తుందని లగ్గం చేసుకున్నాడు. ఆ పింఛన్ పైసలతో నేను బతుకుతాను అనుకుంటే ఆడు తాగెత్తాడు ఇంటికి. పైసలు అన్నాడు కొట్టుకుంటా. ఎదరా కొడుక నీ సంగతి. ఈసారి కౌలు పైసలు నేనే తీసుకుంటా. దీని ముఖం బొర్రేయ వెనుకనే దన్నింది. ఏడదన్నానని తెలియదు దీనికి. పెయ్యంతా పుండు పుండోలైంత అంతే. అట్టిగా నెలకు 4000 వస్తాయి కాలంకర్ ఉందని చేసుకున్నా కానీ నా బతుకు గిట్ల అవుతుందని అనుకోలే. బాపు ఏం చెప్తున్నావే? ఆ బిడ్డ మక్కకు నీళ్ళు పెట్టినా, వరి కోసడానికి మిషన్ ఆయనకు చెప్పిన, ఇంకా అత్తలేడు. ఆయన గురించే చూస్తానా. వీళ్ళు అత్తే కోస్తే అయిపోయి ఇక మన పని అయిపోతుండే. అవునే బాపు, అక్క ఫోన్ చేసిందా అనే? బావంతా పిస పిస చేస్తాండంట. మన పొలం పని మన పని చేసుకొని బతకచ్చు కదనే, గిట్లా చేస్తాండే బావంతా. బావకు బాగా అవుతుంది బిడ్డ, బజ్జీ రాలగొట్టాలి. ఏదో మంచిగా చూసుకుంటూ ఇస్తే వీడు బాగా నఖరా చేస్తాడు. రాలగొడతావు మామ, ఎందుకు రాలగొట్టావు? ఇక్కడ తెలియని మాట్లాడకు, నేను చెప్తాన్నా. మరి ఏంది మరి? మరి ఏందే బాగా మాట్లాడతాను? మరి ఇట్లా కాదు, ఓపిక ఉండాలి బిడ్డ, ఓపిక ఉండాలి. ఎలా తెల్లారుతుందా, రేపు పొద్దుకుతుందా? మరి ఇట్లా కాదు, గట్లని ఓపిక చెప్పుకోవా? అయ్యో ఒక్క రోజైనా కూలికి పోయిన మొహమేనా నీది? ఊకే మంచాలనే వండుకొని కనబడతావు. పొద్దున్న చూస్తే సాయంత్రం వరకు మళ్ళీ ఊకే దాని ముచ్చట దాని మీద చెప్పడానికి వస్తాను మా కాడికి. నీకు ఏం ఏర్పడుతుండే? రేపు పొద్దుగాల నీకు లగ్గం అయినాక, నీకు మొగడు వచ్చినాక అప్పుడు తెలుస్తుంది. ఏదో ఆగుతలేవు మరి తల్లి పిల్ల నువ్వు. నీ సంగతి మాది తెలుస్తుంది, నేను చూడపోతానా ఏంది? ఓ ఇది చూస్తాంది. నా అక్కన అంటున్నావు, నా అక్కన అంటున్నావు, నా అక్కన అంటున్నావు. నీ అక్క సంగతి నీకేమెరకనే? అవు రేపు తెల్లారి లగ్గం అయినాక నీకు మొగడు వచ్చినాక గప్పుడు పందిరి గుంజకేసి నిన్న కొడతాడో, నీ మొగడు నువ్వే మొగడిని కొడతావు. చూడపోతేనా ఎకండ్లుంటే బాగా మాట్లాడుతుంది. దీని ముచ్చట పక్క పెట్టు, నీ ముచ్చట చెప్పు. ఇక్కడికి వచ్చి పొలానికి నీళ్లు పెట్టరాదా? పొద్దుగాలు వేసి మొత్తం కట్టిన బర్రెలక ఇంటిని ఏమంటున్నావు? కట్టిన బర్రెలక ఇంటిని ఏమంటున్నావు? ఒకరిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. పొలం పని చూసుకుంటారు, బయట పని చూసుకుంటారు, ఇంటి పని చూసుకుంటారు, ఎన్ని పనులు చేస్తారు. నువ్వు ఉన్నావు శాతగానలక ఇంట్లో అంటాను. గిదా పద్ధతి నీదే, బాగా మాట్లాడతాను. అంటక ముట్టక దేవునికి ఎడుతున్నా ఆశపడకురి బిడ్డలారా అన్నాడట. వెనకట నీ అసంటోడే. నువ్వు నీకే ఉంది బిడ్డ, నాకే ఇచ్చి చేసినావు. మరి ఇట్లా కాదు బిడ్డ, రేపు కొద్ది బతకాలి, రీతి కొద్ది బతకాలి అని చెప్పి వినడన్నా మన నన్నే నిలేసి అడుగుతాడు. మెప్పి ఎవరి ముందర నన్ను మెప్పిస్తావో? ఎటు పడతాడే మాట్లాడగానే అయిపోద్దా? ఏదో మామవు కదా అని సపరేట్ ఊకుంటున్నా అయ్యాసంటివన్నా ఎరికేనా? అంటే అరుడైతే అనకుంటే అలసైతే గట్లుంది నీ కథ. అది కుంటి కాలుతోటి ఎన్ని రోజులు చెప్తే దాన్ని 2 రోజులు కోసం వచ్చుకుంటావు నువ్వు. కొంచెం బుద్ధి లేదు నీకు అసలు. పొద్దుగాల పోరానంగా పొలం కాడికి వచ్చిండు. ఇడు పొలం పని చేస్తాడో ఏదన్నా పోరనికి ఇస్తాడో. ఇడు ఏం చేస్తాడో ఎవరికెరక. పని చేయరా అంటే శాత కాదు కానీ తిరుక్కుంటా ముచ్చట్లు పెట్టడైతే శాతం అవుతుంది ఈ బాడకావుకు. మరి వచ్చి ఇటే ఉన్నా దానికి ఏమన్నా పని ఉంటుంది కావచ్చు, ఆసరైదామని లేదు. ఏడ మునిగిండో ఆడు గంగల మునిగినా నా పీడబోవు. అందరు కాళ్ళు మొక్కిన అత్తగారి ఇంటికి రాని తీరనట్టు ఆడిడ తీరి వచ్చి మన ఇంటికాడ తినే బాపతి కాడు ఇంటికి లేకపోతే వెళ్తుంది అనుకుంటావా? అత్తనాడలేదు ఇత్తనాడలేదు సత్తనాడు పెట్టింది ముత్తంత కొప్పని. అత్తనాడలేదు ఇత్తనాడలేదు సత్తనాడు పెట్టింది ముత్తంత కొప్పని. ఇక నాకు రాంతి వెళ్తుందా? మీరేనా దేవుళ్ళు అయితిరి. ఇక తిండి ఎక్కడిది, పని ఎక్కడిది? నాకు లేకుంటే ఏంది బిడ్డ, అడవిలో అంబోదై తినాలి, అత్తగారి ఇంటి కాడ అల్లుడై తినాలన్నట్టు మన ఇంట తినకుంటే మీకు అక్కడ వెళ్తుంది. ఓ మామా, ఆడు ఈడని మాట్లాడక చెప్తానా మర్యాద దక్కది. ఏమనుకుంటున్నావు నా గురించి? పని చేయరా పాస్వాన్ల మొగబోడా అంటే మంచం వేసుకొని పంటనే పెళ్ళమా అన్నాడట నీ అసంటుడు. నీకేం పని చెప్పిండ్రా? ఇంకా పని చేయరా పొలం కాడికి వచ్చాట ముచ్చట్లు పెట్టుకుంటుంటాను మా వాళ్ళతోటి. ఎందుకే నన్ను నా మీద పడి ఎడతావు నువ్వు? ఏం ఎడతానవే కుక్కోలే? ఏమో గీడికి వచ్చి పొలం కాడికి వచ్చుడుతో దయ్యం వాళ్ళు వీళ్ళిద్దరు ఎదురుగా ఇర్రు. వీళ్ళు ఏమో మాట్లాడతారు. నేనేమన్నానే అట్టిగా నా మీద ఆడిపోసుకుంటారు ముగ్గురు కలిసి. చంపుతారే అందరు కలిసి. చంపురు, ఇక చంపు, కురిపెట్టి చంపే. నీ అక్క ఆనక జబ్బలెల్లా గుద్దుతే అనకలు ఇరగాలి ఏమనుకుంటాను. ఆనక జబ్బలెల్లా గుద్దుతే అనకలు ఇరగాలి ఏమనుకుంటాను. ఏంది మా అయ్యను మా చెల్లెని దయ్యాలంటానవా? ఎట్లా కనబడతానవరా మీకు? నువ్వు బగ్గబలిసి నన్ను పడకమంటున్నావేంటే? బావుకోలు గుడిపిందానా నీ ముఖం బొర్రయ్యా. ఇక బాపు గతిలేని సంసారం అయినా చేయొచ్చు కానీ సుదిలేని సంసారం చేయరాదట. ఈయనతో ఏగిస్తున్న నాతో అయితే లేదే. ఆడు చెప్పిన మాట ఇంటలేడు. 4 పెద్ద మనుషులను పిలిపించి నాకు ఇడుపు కాదా ఇప్పి ఏం చెప్తాడో సుత్తా.
నువ్వు బాగా రేగిచ్చినవి ఆడదానా నీ మాటనే ఎందుకు వింటేనే నా మాట నువ్వు వినవా ఇడిచిపెట్టే బాబు ఇడిచిపెడతానని మాట్లాడుతున్నావు ఇడిచిపెట్టు ఇక నాకు లగ్గమే కదా ఇట్లనే ఉంటారా ఒంటెద్దు కానీ లెక్క కావాలంటే నీ శైలం చేసుకుంటా ఎంత పోతే మంచం వెళ్ళ కంతలు అన్నట్టు వీని పనికి ఇట్లుంది దేశం కరువైందా బిడ్డ ఏదోడు చేద్దాంపా ఇంతోటి ఏమైతుంది గంతే బాపు ఎండిపోయి ఏదో వండే కంటే మురిపోయి మూతమంతా వచ్చింది మేలాట నేను ఇంకొకరిని లగ్గం చేసుకోకుండా మా ఇంటి మీద ఉన్న మంచిదే కానీ ఈయనకైతే పోనే ఎంత మంచి పందైనా పీ తినక మానదట ఏం చెప్తావు నువ్వు చేసుకపో ఉండిపో ఇంటి మీద ఎన్ని నెలలు ఉంటావో ఉండిపోయే ఎందుకుంటారా నేను బరాబర్ ఉంటా చేసుకోపో. పని లేదు పాట లేదు ఏం చెయ్యవు నేను. నువ్వు అంటే చదవడానికి దిగుతావు కదరా గదే. సపరేట్ ఉప్పు తెస్తా పప్పు తెస్తా నూనె తెస్తా దువ్వెన తెస్తా కమ్మలు తెస్తా బొమ్మలు తెస్తా అని అన్ని తెచ్చుకుంటా పెడితే తినుకుంటా గుమ్మి నిండా తినుకుంటా ఇళ్ళలు కదా పడుకుంటా నన్ను ఇయ్యాలి నువ్వు భజన చేస్తావు నువ్వు నన్ను ఇయ్యాల. నిజమే నువ్వు కమ్మలు తెస్తే బట్టలు తెస్తే చీరలు తెస్తే రైకలు తెస్తే కూరగాయలు తెస్తే అన్ని తెస్తే నీ చేతుల పైసలతో తెస్తే నేను బతికినా ఉండే బాబా నా పింఛన్ పైసలతో అయ్యో మీతోటి ఎగిచ్చుడు అయ్యతోటి పిల్లతోటి మరదలతోటి ఎగిచ్చుడు నాతోటి కాదు మీరు ఏం చేస్తారు ఉంటే ఉండొచ్చు లేకుంటే పోవచ్చు ఏం చేస్తే వచ్చి అయిపోయి పోరి పింఛన్ పైసలకు ఆశపడి ఇదంతా చేసిండే అదే. ఓలే ఇలా పిచ్చుకుంటా మేనమా బిడ్డ నడవరాదు 4000 పింఛన్ అత్త అయితే పాపం చేసుకున్నందుకు నన్నే కొడుతున్నావా 4000 పింఛన్ వస్తుందని బాడుకోవడం లగ్గం చేసుకున్నాడట ఈ మనసుల మాటకి ఇప్పుడు బయట పడ్డా చూసినావా నువ్వేమో మేనోడు మంచోడు అర్థం చేసుకుంటాడే బిడ్డ అంటివి ఈయన చేసుకునే కంటే ఇంకేమైనా చేసుకుంటే మంచిగా బతుకుతున్నాను ఏమిటికి వచ్చింది ఉన్నాయి బాయ్ ఉంచుకున్నాయి బాయ్ ఏం చేస్తారు నన్ను బెదిరించిగా కుక్క మురిపిచ్చి చెప్పెత్తుకపోయిందట గట్లుంది మీ కథ మరబడతాను నువ్వు ఒక్కడివి ఏంటే ఈయన పెద్దరికని చూసినావు ఎట్లా మాట్లాడతాడు మరేంటే ఎందుకు భయపడతానే వేసిన లంగనా దొంగనా ఆ కామన తింటున్నాను మీరు పెడితే కట్టే అప్ప మేము పెట్టాలి మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి తింటారో చెప్పు నాకు అదే ఏం మాట్లాడతానే పిలిపి అంతేనా ఏడికి పిలిపిస్తారా ఏం చేస్తారో చెప్తే దొంగ బాడుకావు నీ ముఖానికి చూపించావు మా చెల్లకి ఇట్లా మీ జాడపాడుగాని మీ ఇత్తిన మునుగా బాగా కంపలో ఎత్తుర్రేమే లంగనా దొంగనా ఎవరు సొమ్ము ఏమన్నా తింటున్నానా ఇదే తెచ్చిందట సొమ్ము కట్ట నేను తింటున్నానట అయ్యకు లేదు బుద్ధి బిడ్డకుండద్దా ఇద్దరికి సిగ్గులు మానలు లేవు చెత్తలకు మీ బతుకులు చేయడా మంటి బతుకుతున్నారు భూమి మీద నన్ను నేను ఎంత నీతిగా బతుకుతున్నానే భూమి మీద నన్ను మెచ్చుకొని మనిషి ఉందా ఊళ్ళే ఒకదాన్ని ఇడిచిపెట్టినా ఒకదాన్ని నేను చూసినా ఒకదాన్ని ఇడిచిపెట్టినా ఒకదాన్ని నేను పట్టినా ఇంకోదానెంబడ నేను పోతూ ఉన్నానే రంగి పోయి వస్తానే అబ్బా ఇది తల్లిగారింటి కోత కాదు కానీ నా మైండ్ అంతా ఫ్రెష్ అయింది ఏ తలకాయ నొప్పి లేకుండా సప్పుడెండకాలం వల్ల కూర్చున్నా అది ఏం రంది పాడైంది ఏం తలకాయ నొప్పి పాడైంది మంచిగా పని చేసి వచ్చి ఇటం ఉన్నాడు పని చేయొచ్చు ఇటం లేనాడు తినుకుంటే సపరేట్ వండొచ్చు అబ్బా నేను ఎట్లా బతికితే వాళ్ళకేమవుతుందట మంది కళ్ళలో పడుతుండగా అవుతుంది నాకు ఏడున్న బాధ అవుతుంది నాకు అత్తగారింటి కాడు ఉండద్దు అవ్వగారింటి కాడు ఉండద్దు ఏం చెప్తాడు కూర అండినో ఆకలి పాడవుతుంది అగో మళ్ళీ ఎడుకొస్తానవే ఎటు వస్తానంటారా నా ఇంటికి నేను వస్తున్నా ఏడుంది నీ ఇల్లు ఇది కాదా నా ఇల్లు కాదు సపరేట్ మీకు తల్లిగారింటి కానీ పోతాని మనూరుకి వస్తానా ఇక్కడ దీనికి ఏమున్నది ఇక్కడ ఎందుకు కాదురా లగ్గం చేసుకొని 2 ఎకరాల పొలం పట్టుకొని రాలేదా ఎందుకు కాదు నా ఇల్లు ఏమని చెప్పినావు పొలం కాడ నేను పోతున్నా నా వచ్చిండు నా చెల్లి వచ్చిండు నీకు నేను ఉండరా ఇంకో దాన్ని చేసుకో నాకు దొరకరా నేను అట్టనే ఉంటాను పోతే కదనే నడువు కోపం వచ్చినప్పుడు 4 మాటలు అంటే పాడవా నువ్వు రాసి పెట్టుకున్నావా నీ ఆకలని నేను లగ్గం చేసుకొని 2 ఎకరాల పొలం తెచ్చిన వాటి సగం నీది సగం నాది బాగా మాట్లాడతాను నీ ఒక్కది అయినట్టు ఎంత లొల్లి పెట్టుకున్నా గానీ ఆలుమొగల లొల్లి అద్దంలో నీడ అన్నట్టు ఎంతసేపు ఉంటదే ఇవన్న దాకా పోను నీకు రానని మాట్లాడుతీవి మళ్ళీ పానం కొట్టుకుందేమో నా మీద మళ్ళీ వత్తివి అయినా నువ్వు మంచిదానివేనే మంది సౌందులు దొంగ సౌందులు ఎవడో ఆడదో మొగడో కానీ మా మీద కన్నుండి ఓర్వలేక మా సొమ్ము తినడానికి మా మీద వాడు ఎడుతురు ఇలా ఎత్తుక కట్టకపోను వీళ్ళని సీరేసింప ఇలా మొఖం మొద్దులలో పెట్ట మంచి వాళ్ళకి వస్తుంది ఇలా కత్తలేదేమే వీళ్ళు అలా పొద్దుగా ఇళ్ళని ఇడిచిపెట్ట కలకలు అనిపేదా నాకు చెప్పు నీకెంత కలకాలు ఉండండి
అవు గాని ఇప్పుడు అలా తిడితే ఏమవుతా చెప్పు, చెప్పిన వాళ్ళు చెప్పి అయిపోయి. మనం మంచిగానే ఉంది మంది ఏమంటే మనం చెడిపోతున్నాం, ఇద్దరు ఎరికేనా? మందిని ఎవరిని తిడతావు? మంది మాటలు పట్టుకుంటా నువ్వు గింత గజల గుర్ర వేగినట్టు ఎగురుతావు నువ్వు. ఏముండు నువ్వు మళ్ళీ మందినే నువ్వు తిడతావు. నా కాళ్ళు వచ్చి పాడైతుంది అవ్వా. అయ్యో జేడు మాము అంకరకాల పోరికి ఎంత బాధ వచ్చింది అంటే ఇప్పుడు నేను అంకరకాలను ఎక్కిరిస్తానవా? లేదు తెలివంద చేసుకున్నానే 4000 పింఛన్ వస్తుందని. అదే 4000 పింఛన్ తనని చేసుకున్నావు, లేకపోతే నీ మొఖానికి నన్ను ఎందుకు చేసుకున్నావు? కానీ మేనోడు మేతల్ల కుక్క చెప్పినట్టు ఇంటి లగ్గం చేసుకుంటే ఇప్పుడేమో పులి లెక్క మీద పడతానవేంద్రా? అయ్యో కాళ్ళు నొత్తుంది అంటున్నావు. జెండు మామ రాయన్నాయే. జెండు రాయాలని మంచిగా ముదరకిస్తాను కానీ ఏంది కథ? ఇప్పుడు ఫస్ట్ వస్తుంది కదా, మళ్ళీ బ్యాంకులకు పోయి తెచ్చుకోవద్దా పైసలు? ఏం పైసలు? 4000 పింఛన్ పైసలు. దొంగ బాడక అందుకేనా జెండు బాబు రాస్తానంటాను. నీ లెక్కలు నాకు తెలియదు అనుకుంటాను. బుదరకిచ్చుడు పైసల కోసం వేస్తావు నువ్వు. పని చేసేది లేదు, ఏం పాట చేసేది లేదు. నేనెందుకు ఏనే ఎండలు పోతే ఇక నిన్న పోయినా మొన్న పోయినా ఆశపడకుండా ఇలా అగిరితలే లేచింది తెలుసా? అగిరితలు ఎత్తాయి నీకు ఊకేమన్నా అంటే అగిరితలు. పని పోతేనేమో మంచిగుండు రోజు. మాదాలు కానీ ఇంట్లోకి నాడు ఓరి చెక్కున్నాను నాడు. నువ్వే పో, నేను పోతలేను. నా పని ఉన్నది. అగిలి ఊడతావా? నేను ఊడతా. ఊడు ఊడు నువ్వే ఊడు, నేను పోతా. మెల్లగా లేవు ఆయన. నేను ఉడతలే, నాకిలు ఊడు. ముఖమే సింగారం ఉంది, గుణం ఏమి రీతి లేదు. ఎంతగానమైనా గీయాలి, ఎంతగానం తీయాలి. గిట్ల కాదే గట్లనే, గట్ల కాదే గిట్ల అని బుద్ధి చెప్పినా కానీ ఇంటనేలే భయం ఉండేది. ఏం చేయాలి? నా బతుకు పాడగా రాతనే మంచిగా లేదు. అందరికి నమస్తే, నేను రితిక. వెల్కమ్ టు RLR టాలీవుడ్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిరా గట్టి కొట్టురి. కొత్తగా వచ్చినా నేను ఇక ఒక్క ఊపుతాం అంతే వీడియోలతోటి. మిమ్మల్ని నవ్విస్తాం, మేము కూడా నవ్వుతాం. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.